అయితే ఇప్పటివరకు మొదటి రౌండ్ కంప్లీట్ అయినప్పుడు మొదటి రౌండ్లో సుమారు 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో సుమారుగా 42 వరకు కూడా పోలింగ్ బూత్ ఉన్నటువంటి నేపథ్యంలో సో రెండు రౌండ్లకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 127 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇక షేక్పేటకు సంబంధించిన డివిజన్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అనంతరం వెంగళరావు నగర్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎవరికి వారే తమ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి రేపిస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడాను తమ బలాబలాలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా తాము గెలుస్తామంటూ కూడా ఒక భరోసాతో ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో వస్తున్నటువంటి ఫలితాలు ప్రజెంట్ ఇప్పుడు ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 రౌండ్లు పూర్తయ్యాయి. సుమారుగా 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తవుతుంది కాబట్టి సో ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి వస్తే రెండో రౌండ్లో సుమారుగా 127 ఓట్ల ఆధిక్యం ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి అందుతోంది. ఇంకా మిగతా వెంగళరావు నగర్తో పాటు ఆ తర్వాత రెహమత్ నగర్, యూసుఫ్ కూడా ఇంకా మిగతా డివిజన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా కొనసాగాల్సి ఉంది. సో ఇందులో బలాబలాలేంటి, ఎవరికి ఆధిక్యం ఏంటి అన్న విషయం గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మొత్తానికి ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇటు పోలీసులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటూనే ఈ కౌంటింగ్ను కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ వద్ద కూడా ఈ సీసీ కెమెరాను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరా ద్వారానే మొత్తం అంతా కూడా ఇదంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇక అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ఎవరు కూడా అనుమానాలకు తావివ్వకుండా ఉండేందుకు వీలుగా ఈ చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొంత గందరగోళం అయితే కాసేపటి క్రితం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల తరఫున ఏజెంట్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో వారికి కూర్చోవడానికి తగినటువంటి వసతి కల్పించడానికి కూడా కొంత అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అధికారులు వారికి తగినటువంటి సీటింగ్కి సంబంధించినటువంటి ఎంత సమకూర్చడంతో ఆ తర్వాత వాళ్ళు కూడాను ఆ నిరసనను విరమించుకున్నటువంటి ఈ సందర్భం కూడా ఉంది. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్కి సుమారుగా 40 నుంచి 45 నిమిషాల వరకు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఆయా ప్రాంతంలో పోలినటువంటి ఓట్ల బట్టి ఈ టైమింగ్ అనేది ఉంటుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మినిమం ఇటు 40 to 45 మినిట్స్ వరకు కూడా ఒక్కో రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ సమయం పడుతుంది. సో మధ్యాహ్నం 12-1 గంటకంతా కూడా ఈ పూర్తి స్థాయిలో 10 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ క్లియర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అదే సమయంలోనే గెలిచిన అభ్యర్థి ఎవరు అనే అంశం గురించి కూడా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇప్పుడు 3వ రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైంది. సో ఇప్పటికే షేక్పేట్ డివిజన్లో 2 రౌండ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టే. ప్రజెంట్ ఇప్పుడు వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక వెంగళరావు నగర్లో మొత్తం అంతా కూడా అంతా బస్తీ వాసులే ఉంటారు. సో పోలింగ్ శాతం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. సో ఇదే నేపథ్యంలో బస్తీవాసులు ఎవరు వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్కా లేకపోతే కాంగ్రెస్కా అనేటటువంటి అంశాల గురించి కూడా ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో స్పష్టమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా కూడా ఈ వెంగళరావు నగర్ ఆ తర్వాత రెహమత్ నగర్ బోరబండలను దృష్టిలో ఉంచుకుని ఇటు రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాయి. తమ అధినాయకత్వాన్ని తీసుకుని వచ్చి ఆ తర్వాత ఈ డివిజన్లలో ప్రచారానికి తెరలేపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క మినిస్టర్ని ఇన్ఛార్జ్గా నియమించి ఒక్కొక్క డివిజన్కి ఆ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేశాయి. సో ఎలాగైనా సరే సిట్టింగ్ నిలబెట్టుకోవాలంటూ కూడా బీఆర్ఎస్, ఆ తర్వాత ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగించాలంటూ కూడా ఆ పార్టీ కూడా ప్రచారం కొనసాగించారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఈ వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించిన అంశం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్లో 62 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉంటే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి శశి చెప్పిన దాని ప్రకారం 127